ఒక్క మాట చెప్తా, ఆ మాట చదువు. నువ్వు అడిగావు కదా ఇందాక, ఏమని? ఈ డిప్రెషన్ నుంచి, ఈ బాధ నుంచి బయటపడగలనా అడిగావా లేదా? తిరిగి నల్లా ఆత్మీయంగా నా చదువు విషయంలో, దేవుడు నా అప్పగించిన పరిచయ విషయంలో నమ్మకంగా ఉండగలనా అని అడిగా కదా. అయితే భక్తుడు ఒక మాట అన్నాడు, ఆ మాట చదువు అన్నాడు. సరే ఏంటి నాన్న ఆ మాట చెప్పు, చదువుతాను. ఆతురతో బైబిల్ తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత నాన్న చెప్పాడు, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 37వ వచనం, అయినను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుతున్నాము. మనల్ని ప్రేమించిన వాని ద్వారా వీటన్నిటిలో అంటే అనుకోండి, మనల్ని ప్రేమించింది ఎవరు? యేసుక్రీస్తు తన ప్రాణాన్ని అర్పించాడు. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వీటన్నిటిలో దేంట్లో అయినా ఈజీగా జయించగలం. తండ్రి కొడుకు చెప్పాడు, ఏమని తెలుసా? శరీర కోరికలు, జారత్వము, అపవిత్రత, ప్రేమ, వ్యామోహం, అమ్మాయి అనే బానిసత్వం, అబ్బాయి అనే బానిసత్వం నుంచి బయటికి రాలేకపోతున్నావు. నా కుమారుడా, నాకున్నది ఒకే ఒక కొడుకురా, దీని నుంచి బయటికి రావాలంటే ఒకే ఒకటి ఏంటో తెలుసా? నాకంటే ఎక్కువగా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆ దేవుని ప్రేమ నుంచి నువ్వు వీటన్నిటిలో నుంచి బయటికి రాగలవు అని తండ్రితో పాటు పక్కన మోకాళ్ళుండి ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. ఏమని? తండ్రి, తెలిసో తెలియక మోసపోయాను, బానిసత్వంలో పడిపోయాను, లోక ప్రేమలో పడిపోయాను, వీటి నుంచి నన్ను లేవనెత్తు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈరోజు చాలా మంది యవనస్తులు అమ్మాయి ప్రేమకు, అబ్బాయి ప్రేమకు బానిసలైపోయి దేవుని పరిచర్యను, దేవుని సన్నిధిని వెనుక పెట్టి డిప్రెషన్లోనూ, బాధలోనూ దేవుడు గొప్ప వరాలు ఇచ్చింటాడు, గొప్ప తలాంతులు ఇచ్చింటాడు. వాటన్ని పక్కన పెట్టి దేవుని ఉన్నతమైన సంకల్పాన్ని పోగొట్టుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. దయచేసి ఈ వాక్యాన్ని వింటున్న వాళ్ళు ఎవరైనా ఒక అన్నగా, ఒక తమ్ముడిగా చెప్తున్నా, దయచేసి ఆ బానిసత్వం నుంచి బయటికి రండి. రావాలంటే ఏం చేయాలి? నా చేత రావట్లేదన్నా. ఎలా అన్నా? నిన్ను ప్రేమించిన క్రీస్తున్నాడు, ఆ క్రీస్తు ద్వారా వీటన్నిటిలో నుంచి జయాన్ని పొందుకోవాలి. ఒక్క మాట అడిగితే చాలు. ఏ మాట? బానిస అయిపోయాను, లేవనెత్తయ్యా. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. ఎంతలా ప్రేమిస్తున్నావు? నీ ప్రాణం పెట్టి ఎంతలా ప్రేమిస్తున్నావు. చీటీ మాటికి అలిగిపోయే అబ్బాయిలు, నమ్మకత్వం లేని అమ్మాయిలు, నమ్మకత్వం లేని ఈ ప్రేమ, ఈ వ్యామోహాల్లో పడి నేనెందుకు నా జీవితాన్ని పాడు చేసుకోవాలా? ప్రాణం పెట్టేంతలా ప్రేమించిన క్రీస్తుని వదిలిపెట్టి వెళ్ళిపోయి, ఆయన చిత్తాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడం క్షేమమా? క్షమంటారా? ఆయన పట్టుకుంటే నమ్మకమైన అమ్మాయిని, నమ్మకమైన అబ్బాయిని మనకి ఇవ్వడా?